రక్షించావు, నీ కృపలోనే నన్ను విమోచించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే నన్ను బ్రతికించావు, నీ కృపలోనే నన్ను నడిపించావు, నీ కృపలోనే నన్ను పోషించావు, నీ కృపలోనే నన్ను ప్రేమించావు, నీ కృపలోనే నన్ను కాచావయ్యా, నీ కృపలోనే నన్ను దాచావయ్యా, నీ కృపలోనే నన్ను రక్షించావు, నీ కృపలోనే నన్ను విమోచించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే
నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు అత్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు అత్యంతము. ఒక క్షణమైన విడువని ప్రేమామృతం కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యము హర్షించు వేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించు వేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. హల్లెలూయా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడులైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా.
యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు నన్ను చూచినావయ్యా మమ్ము కాచినావయ్యా నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా మారని దేవుడవు నీవే అయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే మధురమైన నీ ప్రేమ నే మరువాలేనయ్యా మధురమైన నీ ప్రేమను నే మరువాలేనయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా నా కృపా వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే నా కృపా వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము
ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము అరచేతిలో చెక్కుకున్నదంటివే నా చేతిలో నక్షత్రం వంటివే అరచేతిలో చెక్కుకున్నదంటివే నా చేతిలో నక్షత్రం వంటివే నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణాస్తమే నాకు చాలయా నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణాస్తమే నాకు చాలయా ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందానియవా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందానియవా ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము నా కొరకు ఎదురు చూసిన ప్రేమ నా కడకు పరిగెత్తిన ప్రేమ నా కొరకు ఎదురు చూసిన ప్రేమ నా కడకు పరిగెత్తిన ప్రేమ నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించిన నా వలన నష్టమే కలిగిన అవమానమునే కలిగించిన నే కోల్పోయినవన్నీ నాకిచ్చి నిన్ను చేసి మంచి సాక్ష్యమిచ్చావా నే కోల్పోయినవన్నీ నాకిచ్చి నిన్ను చేసి మంచి సాక్ష్యమిచ్చావా ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే నా కృప వీడిపోదంటివే
నిబంధన తొలగదంటివే నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే. హల్లెలూయా. మనందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుని ఆకాశం చేతులెత్తి మనల్ని బలపరచు అని ఎందు మన కృపకు ఆధారమైన స్థితితో స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఆత్మదేవానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి ఇక్కడ మేము కూడి ఉండగా మీ మధ్యలో ఉన్నవాడవ నీకు స్తుతి కలుగును గాక రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరి కళ్ళు తెరవకూడదు, దయచేసి అందరి కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిస్తాం. పరిశుద్ధుడా నీకు స్తుతి కలుగును గాక నాయన, నీకు మహిమ కలుగును గాక తండ్రి. వందనాలు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవము కలిగిన వాడా నీకు వందనాలు తండ్రి. ఓ కృపా కనికరం కలిగిన వాడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, సమస్తమును చేయగలిగిన సర్వశక్తి మంతుడా నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తుతి కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక తండ్రి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. నాలో ఉన్న ప్రతి విధమైన అయా సులువుగా చిక్కులు పెట్టి పాపను కడగండి. వాటి నుంచి మాకు విడుదల దయచండి. నీ కృప రానివ్వండి ప్రభువా. అయా ఇదిగోనైనా అయా సంఘమునైనా ఇదిగో అయా మొదట నీ స్వరూపంలోనికి రావాలి. అయ్యా నీ ఫలాలు ఫలించాలి నా ప్రభువా. అపవాది శక్తుల మీద జయం పొందాలి ప్రభా. అయ్యా నీవు కోరే ప్రసవేదన పొందాలి ప్రభా. అయ్యా ఇదిగో నీవు కోరే ప్రసవేదన పొందాలి. ఆ స్థితికి మేము వచ్చినట్లు, నిన్ను పోలి జీవించే స్థితికి మేము వచ్చినట్లు ఈ ప్రయాసాన్ని నా జీవితంలో అయ్యా ఇదిగో నా ప్రభా అయ్యా దీనిని దీవెనకరంగా మార్చండి. ఉపవాసం ద్వారా ఇంటి ఫలము పొందుటకు సహాయించండి. మాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏం ధ్యానించాలో తెలియదు. అయ్యా ఇదిగో మాట్లాడి నీవే అయ్యా ఇదిగో మాతో మాట్లాడి నేను మమ్మల్ని సరిచేయండి నా ప్రభా. ఆత్మదేవ నీ రక్తము రానివ్వండి, నీ కృప రానివ్వండి ప్రభా. పరిశుద్ధరానికి స్థితి కలిగిన కాక ఓరుకోండి శక్తురన మలబల బసరి కెత్తురలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధాత్మడా సహాయం చేయండి. రాత్రి మమ్మల్ని బలపరిచిన ప్రభా. ఎంతమంది అయితే ఈరోజు ఉపవాసముని సన్నిధిలో కనిపెడుతున్నారు, వారందరి ప్రార్థనకు జవాబు మీరు దయచేయండి. అయ్యా మమ్మల్ని బలపరచండి నా ప్రభా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. అందరు కూడా చేతులతో స్తోత్రం చెల్లుతాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నోరు తెరిచి స్థుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ స్థుతిస్తాం, అందరూ నోరు తెరిచి స్థుతిస్తాం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, విడిపించువాడా నీకు వందనాలు, జయమిచ్చువాడా నీకు వందనాలు. యేసూ నీకు స్థుతి కలుగును గాక, అయ్యా నీకు మహిమ కలుగును గాక. బలపరచువాడా నీకు స్తోత్రములు తండ్రి, విడిపించువాడా నీకు స్తోత్రం, స్వస్థపరచువాడా నీకు స్తోత్రం, ప్రార్థనకు ఫలమిచ్చువాడా నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్ర కందరుని నిరీక్షకెత్తురలరు. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే.
యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. సాతాను అధికారము నా యేసు పడగొట్టెను. సాతాను అధికారము నా యేసు పడగొట్టెను. సిలువలో బంధించి నన్ను పైకి లేవ. అందరు కళ్ళు మూసుకున్నట్టు తీసుకుందాం. బంధించి నన్ను పైకి లేవనెత్తెను. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. నా యేసునందు నడవగా నాకెప్పుడు జయమే. నా యేసునందు నడవగా నా యేసుడు జయమే. కుడి చేయి పైకెత్తి హోసన్న పాడెదను. కుడి చేయి పైకెత్తి హోసన్న పాడెదను. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. పాపాలు పోగొట్టెను. నా శాపాలు తొలగించెను. పాపాలు పోగొట్టెను. నా శాపాలు తొలగించెను. ఈశని రక్తము చే నే స్వస్థతానందితే. ఈశని రక్తము చే నే స్వస్థతానందితే. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 జయం
ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. యేసయ్యా 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 ఆశ్చర్యకరుడా సంబోధుడా యుగయుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా ఆది సంబోధుడా యుగయుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. జీసస్ ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు ప్రతి విధమైన సమస్య నుండి విడిపించగలిగిన సర్వశక్తిమంతుడు, ఆయనకంటూ అసాధ్యమైనదేమీ లేదు. నిజమైన ఉపవాసమైన సన్నిధిలో చేస్తా ప్రతి విధమైన సమస్య నుండి పరిష్కారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. సరైన ఉపవాసానికి మనం సమర్పించుకుంటే ప్రతి కష్టము జయానికి మాత్రమే, ప్రతిదీ జయింపబడుతుంది. ప్రతి పరిష్కారము, ప్రతి సమస్య పరిష్కరించబడు. The real kind of fasting, the right kind of fasting solve every problem. సరైన ఉపవాసం ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని సరైన ఉపవాసంలోనికి నడిపించు. సరైన ఉపవాస ప్రార్థనలోనికి మమ్మల్ని నడిపించు. మా మనస్సును ఈ వాక్యంతో నింపండి, విశ్వాసంతో నింపండి, పరిశుద్ధతతో నింపండి, ప్రార్థనతో నింపండి, స్తుతితో నింపండి. వ్యర్థమైన దానిని మేము ఆలోచించి మా జీవితాన్ని మేము పాడు చేసుకోకుండా, అయ్యా నువ్వు ఏది ఆలోచించమంటున్నావు దానినే మేము ఆలోచించి మేము ప్రార్థనకు మా మనస్సును అప్పగించుకోవడానికి సహాయం చేయండి.
ప్రార్థనకు మనసుకు అప్పగించుకోవడానికి సాధించి బలపరచమని, నీ జయాన్ని మేము చూడడానికి సహాయం చేయమని. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. కృప కలుగును. ప్రతి హృదయాన్ని నా సన్నిధిలో ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాను అన్న దేవుని స్వరాన్ని నమ్ముటకు ప్రతి ఉదయానికి సహాయించి, ప్రతి వ్యక్తికి సహాయించి, పట్టుదలతో ఉపవాసం ఉండి నీ సన్నిధిలో పరిష్కారం కొరకు మొరపెట్టు ఆత్మను రానివ్వండి ప్రభువా. అటు కృపలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. అటు కృపలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. ప్రతి కుమారుని, ప్రతి యవనస్తుని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని నడిపించండి ప్రభువా. సహాయం చేసి మహిమ పొందమని ఆ రీతిగా మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. మరియు ప్రేమమ్మ గారు ఈ సాయంకాలం మీ ప్రార్థన పెట్టుకున్నారు. ప్రేమమ్మ గారిని దేవుడు దీవించును గాక. మంచి ఆరోగ్యము ప్రేమమ్మ గారికి దేవుడు దయచేయును గాక. మంచి ఆరోగ్యము ప్రేమమ్మ గారికి దేవుడు దయచేయును గాక. థ్యాంక్ యూ జీసస్. దగ్గర పెడతావా? అదే కనబడుతుంది. హోలీ స్పిరిట్ లో నలభై రోజుల ఉపవాసంలో 9వ రోజు కదా, 10వ రోజా, 9వ రోజు. మరి నాకైతే తెలియదు మీరు ఎంతమంది సరైన ఉపవాసంలో ఉన్నారు. ఉపవాసానికి ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటుంది, గాలికి ఉండేది కాదు. ఎందుకంటే తినకపోతే నీరసం అయిపోయి ఆరోగ్యం పాడవుతుంది. తినకుండా ఉండడం అనేది చాలా తప్పు. మనం పనులు చేసుకోవాలన్నా, బ్రతకాలన్నా తిండి అవసరం. మంచిగా ఆలోచించాలన్నా మంచి ఆహారం హృదయంలో కడుపులోకి వెళ్తే మంచి ఆలోచనలు వస్తాయి. సో ఆహారం మంచిది. ఏ టైంకి ఏది తినాలో తినకపోతే మైండ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు. కానీ పని కట్టుకొని ఉపవాసం ఉంటున్నామంటే అర్థం ఏంటంటే దానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఉపవాసాలు జరగలేదు బైబిల్లో. కారణం లేకుండా ఏ ఉపవాసం ఉండకూడదు. ఒక 7 కారణాలు మనం చూస్తున్నాం. మొదటి కారణము అపోస్తుల ఉపవాసం, లేకపోతే శిష్యుల ఉపవాసం. శిష్యుల ఉపవాసం ఏంటంటే దుష్టుల కట్ల చేత బంధించబడిన వారిని విడిపించుట. దాంట్లో ముఖ్యంగా వ్యసనముల నుంచి విడుదల. దాంట్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాము మహిమరాజు ఇంటి దగ్గర. ఏం నేర్చుకున్నాం అంటే యెషయా 58:6 వచనంలో 4 రకాల ఉపవాసాలు అక్కడే మనకు కనబడుతున్నాయి. దాంట్లో మొదటిది దుష్టులు కట్టిన కట్లను విప్పుటయు. అదే కదా ఉపవాసం. నువ్వు తిండి మానేస్తే అది నాకు నిజమైన ఉపవాసమా? కాదన్నాడు. మరి నిజమైన ఉపవాసం ఏంటంటే దుష్టుల కట్లు విప్పుటయు. అంటే నీ ఉపవాసము నీలో ఉన్న కట్లు, నువ్వు దేని చేత ఏ కట్ల చేత బంధించబడి నువ్వు బాధితుడు అయి ఉన్నావో ఆ కట్ల నుంచి నువ్వు విడుదల పొందాలి. దాంట్లో సులువుగా చిక్కులు పెట్టి పాపం మనం కట్ల చేత మనం బంధించబడ్డామని, కొన్ని అలవాట్ల చేత మనం బంధించబడ్డామని,
ఆ అలవాట్లు, ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపములు మనం విడిచిపెట్టకపోతే, ఆ కట్ల నుంచి మనం విడుదల పొందకపోతే మన ఉపవాసం యొక్క ఫలము మనం చూడమని చూసాం. దాంట్లో మనం చాలా విషయాలు ధ్యానించాం. గర్వం, అసూయ, కోపం, గర్వం, అసూయ, కోపం, మోహపు చూపులు, అత్యాశ, తిండిబోత్తనం, సోమరితనం, తర్వాత అదే అసూయని ఈర్ష్య అంటాం, అబద్ధమాడు పెదవులు, వ్యసనములు, ద్వేషం, ఇలా కొన్ని పాపాల గురించి మనం చూసాం. అలాగే కొన్ని అలవాట్ల గురించి కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా నేను వాట్సాప్లో పెట్టాను. ఎంతమంది చూశారు? నేను పెట్టాను, ఇది మీకు చెప్పిన వాక్యాన్ని ఆల్రెడీ పెట్టాను. చూసావయ్యా? చూడలేదా? మరి ఏంది, మీరు ఏం చూస్తున్నారు? మీరు ఫాలో అవ్వాలి. నేను మీరు ప్రార్థన చేసుకోవడానికి సహకారంగా కొన్ని మీకు పెడుతున్నాను నేను వాట్సాప్లో. అవి మీరు తీసుకొని మీరు దాని ప్రకారంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు టైం సపరేట్గా కేటాయించి కూర్చొని పెడుతున్నాను. ఈరోజు కూడా కొన్ని మాటలు పెట్టాను. ఎనిమిదవ రోజు ఉపవాసం గురించి, 9వ రోజు ఉపవాసం గురించి. ఏ మాట పెట్టాను? 8వ రోజు ఉపవాసం గురించి. ఉపవాసం అనగా దేవుడే మన అవసరత అయినప్పుడు చేసేది. అంటే మన అవసరత ఎవరంటే దేవుడే. అక్కడ మనం చూస్తున్నాము, దేవుడు మనం ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడానికి ఉపవాసం అనే క్రమశిక్షణ మనకు అందించాడు. దేవుడే మనకు అవసరమైనప్పుడు మన ఉపవాసం ద్వారా ఆయన సన్నిధికి చేరాలని అది మనం అది మీకు నేను పెట్టాను. అలాగే ఉపవాసము దేవుని యొద్దకు ద్వారము అని మనం పెట్టాను. దేవుని నుండి సమాధానము పొందుటకు అది పెట్టానా? 9వ రోజు పెట్టానా? ఉపవాసానికి దేవుని నుండి సమాధానం పొందుటకు దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసానికి ఒక కాల పరిమితి ఉంది. అది ఆ సమయం పూర్తయ్యే వరకు ప్రార్థించమని మనల్ని సవాల్ చేస్తుంది. అంటే ఒక జవాబు వచ్చేంత వరకు ఉపవాసం ఉండాలి. అయితే కొన్ని జవాబులు 3 రోజుల ఉపవాసంలోనే వచ్చేస్తాయి, కొన్ని 4 రోజుల ఉపవాసంలో వచ్చేస్తాయి, కొన్ని 1 రోజు ఉపవాసంలో వచ్చేస్తాయి. అయితే దానియేలు యొక్క జవాబు 21 రోజులు పట్టింది. అంటే కొన్ని జవాబులు పొందడానికి కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితి ప్రకారంగా ఉపవాసం చేస్తాం. అంటే పలానా టైం నుంచి పలానా టైం ఉపవాసం ఉంటేనే కొన్ని సమస్యలకు పరిష్కారం వస్తుంది, కొంత జవాబు వస్తుంది, కొంత విడుదల వస్తుంది అని ఉంది. అయితే ఎంత ఉపవాసం చేస్తే ఏ విడుదల రావాలో అంత ఉపవాసం మనం చేసినప్పుడు అట్టి విడుదల వస్తుంది. అందుకే కాల పరిమితి ఉపవాసం ఉంది. ఎలాగో 40 రోజుల ఉపవాసము ప్రకటించుకున్నాం. మరి ఎంతమంది 40 రోజుల ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు. దీంట్లో ఎంతమంది సంపూర్ణంగా ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది నీళ్ళతో ఉపవాసం ఉన్నారో తెలియదు. ఎంతమంది భోజనం ఉపవాసం ఉన్నారో, ఎంతమంది జ్యూస్ల మీద ఉపవాసం నాకు తెలియదు. కానీ మనం తిండి మానేసి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థనలో మనము నిజమైన వాక్యానుసారంగా మనకు బోధించబడుతున్న ఉద్దేశాన్ని మైండ్లో పెట్టుకొని మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, అది మనము గమనించాలి. మొదటి ఉద్దేశము మనం ఏమింటున్నామంటే శిష్యుల ఉపవాసం గురించి మనం ధ్యానించాం. శిష్యులు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచే బిడ్డల ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు. అది శిష్యుల ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటి ఆ కట్లు అనగా, ఆ కట్లు నీకు ఉండొచ్చు, ఆ కట్లు అలాగే ఇతరులకు కూడా ఉండొచ్చు. అయితే ఆ కట్లు నుంచి విడుదల పొందాలి. అది పాపము చేయి వ్యసనం. ఏందా కట్టు? పాపము చేయి వ్యసనం. అంటే నీకు వ్యసనముగా మారిపోయింది పాపం. పెద్ద పెద్ద పాపాలని పక్కన పెట్టేశావు, కానీ సంఘముగా దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని వ్యసనముగా మారిపోయిన పాపమే ఆ బంధకముల చేత ఉన్న మనకి విడుదల కలగాలి. ఆ విడుదల కొరకే ఉపవాసం, శిష్యులు దాని కొరకే ఉపవాసం చేస్తారు. ఏసే మార్గంలో నడిచేవారు, ఏసేలాగా ఉండాలనుకున్నవారు, ఏసేలాగా మాట్లాడాలనుకున్నవారు, ఏసేలాగా చూడాలనుకున్నవారు, వారిలో పాపం చేయు వ్యసనమను కాడి లేకపోతే కట్లున్నాయి. ఆ వ్యసనాల నుంచి విడుదల పొందాలి. వాటినే నేను మీకు పెట్టాను, మరి మీరు చూడలేకపోయారు, చాలా ఇచ్చారు. ఆల్రెడీ చెప్పాను, కానీ మరలా వాటిని మీకు చక్కగా రాసి పెట్టాను. అవేంటి? గర్వం, అసూయ, కోపం,
మోహపు చూపులు, ఏంటండి అత్యాశ, తిండిపోతనం, సోమరితనం. నేను ఆ రోజు వాక్యాలు చూపించలేకపోయిన సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వాటిని వాక్యాలు చూపించుకుంటే సమయం సరిపోదని మీకు చదువుకొని ధ్యానించి దాన్ని చూసుకుంటారని పెట్టేశాను. అయితే ఒకసారి వాక్యాలు చదువుకుంటూ పోతే మంచిగా ఉంటుంది. గర్వం, సామెతలు 16-18 ఉంటుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గలితీ 5:26 ఉంటుంది, ఒకరినొకరు వివాదమునకు రేపక, ఒకరితో ఒకరు ఏం చేయొద్దంట, గొడవకు పోక, ఒకరి యందొకరు అసూయ పడక, వృధాగా అతిశయపడక ఉందుము. అనవసరంగా అసూయ పడతామంట, దానివల్ల మనము బంధించబడతామంట. ఈ బంధకంలో ఉన్న మనము ఏసేలాగా నడుచుకోలేము, దేవుని శిష్యులు అనిపించుకోలేము. ఈ బంధకం నుంచి మనం విడుదల పొందాలి, అసూయ అనే బంధకం. దానికోసమే ఉపవాసం. అలాగే కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఏమై ఉండొద్దు, నిలిచి ఉండొద్దు. 77 సార్లు నీకు హాని చేసి నేను గాయపరిచిన వారిని ఏం చేయాలి, క్షమించాలి, రోజుకి క్షమించాలి అని మనం గమనిస్తున్నాం. అలాగే 4వది మోహపు చూపు అనే కట్లు. అది అపవాది నీకు ఆ కట్లేశాడు. స్త్రీని చెడుగా చూడడం, పురుషుని చెడుగా చూడడం, అది ఒక దురాశ. దాన్ని లస్ట్ అంటారు, మోహపు చూపు. మత్తయి సువార్త 5:28. అది ఆ కట్లను ఉన్నప్పుడు నీ ప్రార్థనలకు జవాబు రాదు, నువ్వు దయ్యాలను ఎలగొట్టలేవు, ఇతరులకు మేలు చేయదు నీ ప్రార్థన. అందుకే దీని నుంచి విడుదల పొందాలి అని అది మనం అది గమనిస్తూ ఉన్నాం. తర్వాత మనము చూస్తున్నాము అత్యాశ. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరి అంట. అత్యాశ ఏం చేసిందంట, ధనాపేక్ష, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని సంతృప్తి లేకుండా ఉన్న ఆ ప్రయత్నంలో కీడులు తెచ్చుకున్నారంట. అత్యాశ, ధనాపేక్ష కీడులకు మూలము, సమస్త కీడులకు మూలము అంటున్నాడు. కొందరు దానిని ఆశించి, అంటే అత్యాశకు పోయి విశ్వాసముని విడిచిపెట్టారు. అత్యాశకు పోయి విశ్వాసముని విడిచిపెట్టారు. నానా బాధలతో తమను తాము వారు ఏం చేసుకున్నారంట, పొడుచుకున్నారంట. అందుకే అట్టి అత్యాశ నుంచి విడుదల పొందినట్లు ఈ ఉపవాసం అనేది జరగాలి. అలాగే తిండిపోతనం, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసం ఎచ్చుగా తిను వారితోనైనా సవాసము చేయకము. త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారంట, దరిద్రులు అవుతారంట. ఎంత భయంకరమైన వాక్యం మనం అక్కడ చూస్తున్నాం. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. సోమర్తనంలో వస్తుంది అన్నమాట. నిద్రమత్తు, పని చేయకుండా ఎప్పుడు నిద్రపోతున్న వాళ్ళు ఏమవుతారంట, చింపిరి గుడ్డలకు వారి యొక్క పరిస్థితి మారిపోతుందని మనం చూస్తున్నాం. తిండిపోతుతనము దరిద్రతకు కారణమవుతుంది. సో ఇట్టి తిండిపోతాను అంటే ఎంత తినాలో అంత తినాలి, కానీ ఇంకా మన ఆరోగ్యానికి మించిన విపరీతమైన తిండిపోతనము మనము బంధించబడ్డాం. అది ఉండి మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబులు రావు. సో ఇలాంటి కట్లు విప్పబడాలి అని మనము గమనించాం. సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము. సామెతలు 6:6 నుంచి చదివితే సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోను. సోమరి ఎందాక నీవు పడుకుంది ఉందువు, ఎప్పుడు నిద్ర లేచు. సోమరితనాన్ని కూడా దేవుడు ఇష్టపడట్లేదు. అలాగే 8వది అబద్ధమాడు పెదవులు. సామెతలు 12:22 చూస్తాము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏములు, సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు. దేవునికి ఇష్టం లేని వాడిగా, దేవుని చేత ద్వేషించబడేవాడిగా, దేవునికి ఏముగా ఉన్నప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తే ఏం జవాబు వస్తుంది? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎటువంటి జవాబు రాదు అని మనం గమనిస్తున్నాం. అలాగే 9 వ్యసనములు. అన్నీ చేయడానికి నాకు అధికారం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. నాకు అన్నిటి స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నిటిని నేను చేయకూడదు. ఇది 1 కొరింథీ 6:12 మనం చూస్తాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతనో లోపరచ కొనబడనొల్లను. వ్యసనములున్నవాడు దానికి బానిస. అలాంటి బానిసత్వంలో ఉన్న వారందరూ ఇదిగో విడుదల పొందాలి. ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం నుంచి బిడ్డ కొన్ని వ్యసనాలతో ఉంటాడు. సెల్ ఫోన్ వ్యసనం ఉంటుంది, టీవీ వ్యసనం ఉంటుంది, అక్కడిక్కడ కూర్చునే వ్యసనం ఉంటుంది, చిత్తాట వ్యసనం ఉంటుంది. చిన్న చిన్న వ్యసనాలు సంఘంలో యేసునందు విశ్వాసం మీద బిడ్డలకు ఉంటాయి. ఆ వ్యసనము
తో ఉన్నప్పుడు నువ్వు దైవికమైన శక్తిని నీ జీవితంలో చూడవు. ఆ వ్యసనమును కట్ల నుంచి విడుదల పొందినట్లు నీకు శిష్యుడు చేసే ఉపవాసం నువ్వు చేయాలి. తర్వాత కొన్ని అలవాట్లు, ఒక 10 రకాల అలవాట్ల గురించి కూడా నేను మాట్లాడాను. వాయిదా వేయాలనే ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచన, వాయిదాలు వేయడం, అది శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరి వెట్టి పనులను చేయవలసి వచ్చును అని వాక్యంలో ఉన్నది. శ్రద్ధగా పని చేయాలి, కష్టపడాలి. ఈరోజు పని ఈరోజే చేయాలి, కొంచెం కష్టమైన రేపు చేస్తానని వాయిదా వేస్తే అది సోమరితనానికి గుర్తుగా ఉంది. సోమరి వెట్టి పనులు చేయవలసి వస్తుందంట. ఏ రోజుకి పని ఆరుగిపోతే ఎదుగుతాడు, 10 మందికి పని ఇచ్చేవాడు ఉంటాడు. కానీ పనులన్నిటిని వెనకేసుకుంటూ పోతా ఉంటే చివరికి వెట్టి చాకిరి పనులు దొరుకుతాయని వాక్యంలో మనం చూస్తున్నాం. సో వీటన్నిటి నుంచి మనం ఏమవ్వాలి? విడుదల పొందాలి. ఇటువంటి తత్వం నుంచి, ఇటువంటి బుద్ధి నుంచి విడుదల పొందడానికి ఉపవాసంలో ప్రభు దగ్గర, ప్రభు ఇటు చీకటి నుంచి, ఇటు బలహీనత నుంచి నాకు విడుదల దయచేయాలని ఈ ఉద్దేశముతో దేవుని యందు విశ్వాసం ఉంచు శిష్యులు ఏం చేస్తున్నారంట? ఉపవాసము చేస్తున్నారు. దాన్నే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు అనే భావానికి మనము దీనిని తీసుకున్నాం. సరే, ఈరోజు తర్వాత మాట మనం చూద్దాం. తర్వాత మాట అదే యెషయా 58:6. దుర్మార్గులు కట్టిన కట్టు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. సో రెండో మాట, కాడిమాను మోకులు తీయుటయు. కాడి మానుమోకులు, అది ఆ 2 గేదెల మీద అలా ఉంటుంది. ఆ బరువు మోకులు మీకు నేను పిక్చర్ కూడా చూపించాలి, అలా ఉంటుందని. అది బలమైన బరువు ఆ యొక్క ఎద్దు మీద వేసి అది నడిపించబడుతూ ఉంటుంది. దాని నుంచి ఏం రావాలంట? అది కాడిమాను మోకులు తీయాలి, ఆ బరువులు తీసేయాలి. బర్డన్స్ ఇంగ్లీష్లో ఏముందంటే టు లూజ్ ద హెవీ బర్డన్స్ అని ఉంది. టు లూజ్ ద హెవీ బర్డన్స్, టు లూజ్ ద హెవీ బర్డన్ అంటే ఆ బర్డన్స్, ఆ బరువులు తీసేయాలి. అందుకే నేను శిష్యుల ఉపవాసం గురించి మనం ఏం మాట్లాడుకున్నామంటే, దీంట్లో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటాయి అని మాట్లాడుకొని ఏం మాట్లాడుకున్నామంటే, ప్రజలు, ఈ శిష్యులు వారికున్న వ్యసనం నుండి విడుదల పొందడము, మోకు అది ఏంటది, సులువుగా చుక్కులు పెట్టు పాపం నుండి విడుదల పొందడము అని శిష్యుల ఉపవాసం గురించి, అదే మెయిన్ ఉద్దేశం, దాని కొరచే ఉపవాసం ఉన్నాము అని. కానీ ఇప్పుడు రెండో ఉపవాసము ఏం చెప్పానంటే ఎజ్రా ఉపవాసం. ఏం ఉపవాసము? మొదటిది శిష్యుల ఉపవాసము, ఈ రెండో ఉపవాసం ఏది? ఎజ్రా ఉపవాసం. ఇప్పుడు ఎజ్రా ఉపవాసాన్ని ఆ రెండవ భాగంలో వస్తుంది. కాడిమాను మోకులు తీయుట, ఇంగ్లీష్లో అయితే వారికున్న భారమైన బరువులను తీయుటయు. భారమైన బరువులను తీయుటయు అంటే, భారమైన బరువులు దేనికి సాదృశ్యంగా ఉందంటే అనేక రకాల సమస్యలకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? అనేక రకాల సమస్య. సో అందుకే దాన్ని ఎజ్రా ఉపవాసంలోనికి మనం తీసుకొస్తున్నాము. ఎజ్రా ఉపవాసం ఏంది? ఎజ్రా ఉపవాసం. సో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఈ ఎజ్రా ఉపవాసంలోనికి మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏంటంట, చాలామంది బలమైన ఈ మోక ఏం చేస్తుంది తెలుసా? ఈ మోకుంది కాబట్టి అది వెనక పెద్ద బండిని లాగ్గలదు. ఆ బండి మీద ఎంతో బరువులు ఉంటాయి. ఈ మోక లేకపోతే ఏమవుతుంది? ఆ ఎద్దు ఏమైపోతుంది? అంటే చూడండి, ఎడ్ల బండి ఉంటుంది, ఎడ్ల బండికి ముందు రెండు కర్రలు ఉంటాయి. ఆ కర్రలకు మోకు ఉంటుంది. ఆ మోకుని దేని మీద పెడతారు? ఈ ఎద్దు మీద పెడతారు. ఆ మోకు దీని నుంచి తొలగిపోకుండా దానికి ఏం చేస్తారు? కడతారనమాట. ఇప్పుడు అది మోకు సరిగా లేకపోతే, ఆ కట్టడాలు సరిగా లేకపోతే దాన్ని మెడ మీద నుంచి తొలగిపోయి ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఆ బరువు, ఆ ఎడ్ల బండి బరువు అంతా కూడా ఇంకొక దగ్గర పడిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే, అది నేనేం చెప్పడానికి ప్రయత్నం అంటే, చాలా బరువులు మోయడానికి పెట్టిన మోకది. అది విదిలించుకోకుండా, అటు ఇటు పోకుండా, ఆ బరువును పక్కన పడినకుండా దాని మీద అలా పెట్టింది ఆ మోకు. అది చాలా బరువులు మోస్తుంది. పోయినసారి దాని గురించి ఏం చెప్పానంటే, అది ఆచారాలకు సంబంధమైందని చెప్పాను.
ఈరోజు ఈసారి దాని వ్యాఖ్యానాన్ని మనం తీసుకుంటున్నాం ఏంటంటే అది బాగా బరువులు పెట్టబడింది. అది ఉంది కాబట్టి బరువులు అనమాట. సో బరువులు అంటే సమస్యలు, ప్రతి వ్యక్తికి సమస్య ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఆ చిన్న బాబు నుండి ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి సమస్య ఉంది. మనం ప్రార్థన చేసుకుంటుంటే ఎన్నెన్ని కష్టాలు వచ్చినా అని నేను పాట పాడుతుంటే మీరందరికీ ఆ కష్టాలన్నీ గుర్తుకొచ్చేసాయి. చాలామంది కొంచెము కన్నీటితో ప్రభుకు ఆ కష్టాలను జ్ఞాపకం చేశారు. ప్రభువా నాకు ఈ కష్టం ఉంది ప్రభువా, అయినా నేను భయపడను ప్రభువా అని పాటకుతో ధైర్యం తెచ్చుకొని పాడుతూ ఉన్నారు. సో నేను ఇప్పుడు ఈ రాత్రి ఏం చెప్తున్నానంటే, ఎజ్రా యొక్క ఉపవాసము సమస్యలకు కష్టాలకు పరిష్కారము ఇచ్చు ఉపవాసము. అంటే సమస్యలకు పరిష్కారం ఇచ్చే ఉపవాసం ఉంది అని బైబిల్ చెప్తుంది. ఈ ఉపవాసం ద్వారా నీ ప్రియుల మీద ఉన్న కష్టాలు, నీ మీద ఉన్న కష్టాలు ఉండడాన్ని బట్టి ఒక మనిషికి తను రకరకాల శ్రమ ఉంటుంది, రకరకాల సమస్య ఉంటుంది. ఆ సమస్య, ఆ శ్రమ, ఆ కష్టాన్ని బట్టి అతడు దేవుళ్ళో ఎలా నడవలేడు? సంతోషంగా నడవలేడు. కొంతమంది ఏమో మంచిగా సంతోషంగా ఆరాధిస్తారు, సంతోషంగా ప్రార్థన చేస్తారు, సంతోషంగా మందిరంలో ఉంటారు, సంతోషంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, దేవుళ్ళకి మంచిగా చక్కగా పోతారు. కానీ కొంతమంది అంతే ఉత్సాహంగా ఆ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించారు. వారు దేవుని నమ్ముకున్నారు కదా, విశ్వాస జీవితంలో జీవించడానికి నిర్ణయించుకున్నారు, విశ్వాస జీవితంలో ముందుకు పోతా ఉన్నారు. కానీ వారిలో సంతోషం లేదు. ఏం లేదు వాళ్ళకి? సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదంటే వారి జీవితంలో వారి మీద బరువుగా ఉన్న సమస్యలను బట్టి, ఆ బరువుగా ఉన్న సమస్యలను బట్టి, హెవీ బర్డన్స్ ఆన్ దర్ షోల్డర్స్, వారి భుజముల మీద భారమైన బరువులు ఉన్నాయి. అందుకే ఆ బరువులు బట్టి, ఆ సమస్యలను బట్టి వారు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పటికీ వారికి ఏం లేదు? సంతోషం లేదు. సో ఈ ఉపవాసం ఏంటంటే, ఎజ్రా ఉపవాసం ఏంటంటే ఆ సమస్యల నుండి విడుదల పొందాలి, ఆ తద్వారా సంతోషంగా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ప్రభుకు స్తోత్రం చెబుతాము. హల్లెలూయా. ఎజ్రా 8వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఎజ్రా ఉపవాసం ఉన్నప్పుడు ఎజ్రా గ్రంథానికి వెళ్ళాల్సి వస్తుంది. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను గనుక మా దేవుని మందిరమును ప్రతిష్ఠించు విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడున్న ఇజ్రాయేల్ అందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని. ఇక్కడ అసలు వీళ్ళకి ఏ సమస్య వచ్చింది ఫస్ట్ అది తెలిస్తే విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఇక్కడ కొంతమందికి అనారోగ్య సమస్య ఉంది, కొంతమందికి ఆర్థిక సమస్య ఉంది, కొంతమందికి కుటుంబంలో వింతైన సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి ఉదాహరణకి ఇక్కడ ఇల్లు కట్టాలని నన్నే చూస్తుంది, ఎప్పుడు కట్టుకుంటున్నామని. హల్లెలూయా. అదొక సమస్య. భర్త రక్షణ ఒక సమస్య, కుటుంబ రక్షణ ఒక సమస్య, ఆర్థిక ఇబ్బందులు ఒక సమస్య, అనారోగ్యం నుంచి స్వస్థత పొందడం ఒక సమస్య. ఇలా రకరకాల సమస్యలతో ఉన్నారు. కొన్ని సమస్యలు, ప్రతి వ్యక్తి ఏదో ఒక రకమైన సమస్య గుండా వెళ్తాడు. అయితే చాలా మటుకి సమస్యలను దేవుని కృప ద్వారా గెలుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కొన్ని సమస్యలకు మాత్రము ఉపవాసం తప్ప మరో దిక్కు లేదు. అలాంటి సమస్యలతో కొంతమంది వారి జీవితంలో అప్పుడప్పుడు ఎదుర్కొంటారు. ఎజ్రా చాలా సమస్యలను గెలుచుకుంటూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్యకి ఏం చేస్తారంటే వాళ్ళు 23వ వచనంలో ఏం చేసి, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ఒక సంగతిని బట్టి వీరు దేవుని వేడుకుంటున్నారు. ఎట్లా? ఉపవాసం ఉండి దేవుని వేడుకుంటున్నారు. ఆయన వారి మనవి అంగీకరించాను అంటే జవాబు వచ్చేసింది అని అర్థం. ఒక సంగతిని బట్టి వీరు ఉపవాసం ఉండి దేవుడు వేడుకున్నారు అంటే ఏంటి ఆ సంగతి? అలా చదివితే మీకు అర్థం కాదు. అది దానికి ఆ బుక్ అంతా చదివితేనే అర్థమవుతుంది. అమ్మ ఇప్పుడు ఎజ్రా బుక్ అంతా చదవాలంటే చదవడానికి టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ఎజ్రా యొక్క పరిస్థితిని నేను మీకు చెప్తాను. ఎజ్రా గ్రంథము అసలు
మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే అన్ని చదివిస్తే సరిపోదు మరి టైము, కానీ నేను క్లుప్తంగా మీకు ఒక 10 నిమిషాలు ఇజ్రా గ్రంథమంతా చెప్పాలి, అప్పుడు కానీ మీకు అర్థం కాదు ఈ సమస్య ఏంటో. 1వ వచనం నుంచి పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించింది. ఏమని చేశాడు? పారసీక రాజైన కోరేషు, పారసీక దేశపు రాజైన కోరేషు. ఒకప్పుడు అది పారసీక దేశం కాదు, అది బబులోన్ దేశం. ఆ బబులోన్ దేశాన్ని పరిపాలించింది ఎవరంటే నెబుకద్నెజరు. ఆ తర్వాత మాదీయ పారసీకులు దాన్ని స్వాధీనం చేసుకొని పారసీక దేశంగా దాన్ని పెట్టుకొని దానికి రాజులుగా ఉంటున్నారు. ఆ రాజుల కాలంలో కోరేషు రాజు అయినప్పుడు అప్పుడు దేవుడంట కోరేషు రాజుని గట్టిగా ప్రేరేపించాడంట. ఎవరిని ప్రేరేపించాడు? కోరేషు అని ఒక అన్య రాజు ఆయన, అంటే ఇజ్రాయేలీయుడు కాదు. ఏం జరిగింది చరిత్రలో చాలా జాగ్రత్తగా ఒకసారి వినండి, చాలా జాగ్రత్త. అబ్రహాము సంతానము ఇసాకు. వింటున్నారా? నాతో పాటు రావాలి. అబ్రహాము సంతానం ఇసాకు సంతానం యాకోబుకు 12 మంది పిల్లలు 70 మంది అయ్యారు. 70 మంది ఐగుప్తుకి కరువులో వెళ్తే ఆ కరువులో 400 సంవత్సరాలు అక్కడే ఉండిపోయి బానిసలు అయిపోయారు. అక్కడికి 25 లక్షల మంది అయిపోయారు. అయితే బానిసలుగా వారు ఉంటుండగా కరువులో బ్రతుకుదామని పోతే మంచిగానే బ్రతికారు దాదాపు ఒక 100 సంవత్సరాలు యోసేపు ఉన్నంత వరకు. కానీ యోసేపు చనిపోయిన తర్వాత తెలియని ఫరో ఇంకొకటి వచ్చిన తర్వాత మిగిలిన సంవత్సరాలంతా కూడా భయంకరమైన హింసకు దాడికి గురయ్యారు. వారు అయినా కూడా అంతకంతకు పెరిగి 25 లక్షల జనాభా అయ్యారు. అయితే వారు భయంకరమైన బానిసత్వంలో ఉంటుండగా వారిని విడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే మోషే వారిని ఏం చేశాడంటే ఆ దేశం నుండి విడిపించడానికి ఫరోతో అతడు ఏదో దేవుని యొక్క శక్తిని ప్రదర్శించి 10 తెగులు వారికి చూపించి వారిని విడిపించాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా, పస్కా బలి ద్వారా వారిని 25 లక్షల మందిని విడిపించాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొస్తే 2 పాయలైపోయింది. ఇది మోషేకి దేవుడు తోడు ఉండడాన్ని బట్టి. అలా ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం అయిన తర్వాత దేవుడు ఈ బానిసత్వం నుంచి వారిని ఎక్కడికైతే వారి తాత అబ్రహాం తాతకు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశానికి మొత్తానికి వారిని తీసుకెళ్ళిపోయాడు. వాగ్దాన దేశంలో వారు మోషే నాయకత్వంలో తర్వాత యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశానికి వచ్చేశారు. వారి తాతకు మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాం సంతానమైన ఇసాకు సంతానం యాకోబు సంతానమైన ఇజ్రాయేలు 12 గోత్రికులు 70 మంది. ఇదిగో వారి తాత ఇచ్చిన అబ్రహాంకి ఇచ్చిన దేశంలో చక్కగా ఉంటుంటే కరువు వచ్చిందని ఆ దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోతే అక్కడే వారు సుఖంగా 100 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత బానిసలు అయిపోయారు. 400 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. మమ్మల్ని విడిపించమని దేవుని ఏడిస్తే దేవుడు వారిని విడిపించాడు. మోషే ఒక నాయకునితో విడిపించాడు. ఆ విడుదలలో వారు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ తర్వాత యెహోషువ అనే ఒక నాయకుడు, అలాగే కాలేబు అనే నాయకత్వంలో వారు ఏ దేశం నుండి అయితే వారిని తాత ఇచ్చిన దేశం నుండి వాళ్ళు ఐగుప్తుకు వచ్చారు, తిరిగి ఆ దేశమునకు దేవుడు వారిని పంపించాడు. మొత్తానికి ఆ దేశాన్ని స్వాతంత్రించుకోవడం మాత్రం కాదు, ఆ దేశం మీద యుద్ధాలు చేసి ఆ దేశంలో సమస్తమును స్వాధీనపరుచుకొని 40 రాజులుగా సస్యశ్యాములుగా 400 సంవత్సరాలు వారు అక్కడ 490 సంవత్సరాలు చక్కగా బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు? 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాల్లో ప్రతి 70 సంవత్సరాలకి వారు 1 సంవత్సరము దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి. వాళ్ళు పక్కన పెట్టేశారు. ఆ రీతిగా వారు జీవించలేదు. అయితే దేవుడు దేవుని వదిలేశారు, రాజులు దేవుని వదిలేశారు, ప్రజలు దేవుని వదిలేసి దేవుడు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళొద్దో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. దేన్నైతే వారు పూజించొద్దో దాన్ని పూజించారు. ఎవరితో వారి జీవితాలు ఉండొద్దో వాళ్ళతో ఉన్నారు. అట్లా మొత్తానికి దేవుని వ్యతిరేకంగా ధర్మశాస్త్ర వ్యతిరేకంగా బ్రతికినందుకు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకవేళ నేను ఇచ్చిన ఈ దేశంలో మీరు మీ పితరులకు నేను ఇచ్చిన దేశంలో మీరు కానీ నేను చెప్పినట్టు మీరు నడుచుకోకపోతే నేను మరలా మిమ్మల్ని అన్య రాజులకు అప్పగిస్తాను అని దేవుడు వారికి శాపం ఇచ్చాడు. నేను ఇచ్చే మీ వాగ్దాన దేశంలోనికి మీరు వచ్చారు, బాగానే ఉంది, కానీ వచ్చిన ఈ దేశంలో మీరు సరిగా నా వాక్యానుసారంగా ఉండకపోతే మిమ్మల్ని నేను అన్య రాజులకు అప్పగిస్తానన్నాడు. అలాగే జరిగింది. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను.
రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదువు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపిస్తే, వాళ్ళకి దేశం ఇస్తే, 40 మంది రాజులను ఇస్తే, చక్కగా బ్రతుకుమని 450 సంవత్సరాలు 490 సంవత్సరాలు ఎదురు చేసే అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేశారంట? చదువు. యెహోవా దృష్టికి పాపం చేసి దేవుణ్ణి వదిలేసి సృష్టిని పూజించారు. కపటంతో ఉన్నారు, పాపంతో ఉన్నారు. కాబట్టి దేవుడు వారి విషయంలో ఏం చేశాడంట? వారిని 17వ వచనం చదవండి. కుమార్తెలను దేవునికి కోపం పుట్టించారు, రకరకాల పాపాలు చేశా. ఇప్పుడు కాబట్టి యెహోవా కోపించి తన సమ్ముఖంలో అంటే దేవుడు వారికి ఇచ్చిన దేశంలో నుండి వెళ్ళగొట్టును గనుక అందరూ కూడా వెళ్ళగొట్టబడ్డారు. అలాగే ఇర్మియా 2వ అధ్యాయము 14 చదవండి. ఇర్మియా 2వ అధ్యాయము 14. ఇశ్రాయేలు చదువు. ఇంట పుట్టిన దాసుడా, దోపుడు సొమ్ము అయిపోయాడు, కొదవ సింహలు వాని పైన కొబ్బలు పెట్టి గర్జించాను. సో ఇవన్నీ వచనాలు నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, వీళ్ళకి సొంత దేశం దేవుడు ఇచ్చాడు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని తరిమేశాడంట. తరిమేసి ఎవరికి అప్పగించాడంట తెలుసా? మీరు అలా ఆ వాక్యాలని నేను ఇప్పుడు చదివించిన వాక్యం ఇంటికి వెళ్ళి చదవండి. 2 రాజులు 17వ అధ్యాయము 7 నుంచి 18 చదువుకోండి. ఇర్మియా 2వ అధ్యాయము అంతా కూడా చదువుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడు వారిని అన్య రాజులకు అనగా వేరే దేశస్తులకు మరలా బానిసగా పంపించాడంట. అది నెబుకద్నెజర్ రాజు. అయితే ఎన్ని రోజులు అలా చేస్తున్నాడంటే 70 రోజులు. ఎందుకు తెలుసా? వీరు 490 రోజుల్లో కనీసం ప్రతి 50 రోజులు ఒకసారి 50 సంవత్సరాలకి ప్రతి 50 సంవత్సరాలకి అలా ఏం చేయాలంటే దేవునికి సరిగా కొన్ని చేయాల్సిన భూమి మీద ఫలం దేవుడికి ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వలేదు కనుక ఆ భూమి మీద వారిని ఉండకుండా దేవుడు చేసేసాడు. వాక్యానుసారంగా జరిగింది. మొత్తం అట్లా లెక్క చూసుకుంటే 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండాలి. అయితే 70 సంవత్సరాలు అయిన తర్వాత, కరెక్ట్గా 75 సంవత్సరాలు అయిన తర్వాత ఇర్మియా చెప్పిన ప్రవచనం ప్రకారము ఎజ్రా కాలంలో ఇదిగో కోరేష్ రాజుని దేవుడు దర్శించాడు. దర్శించి ఇదిగో ఇప్పుడు చదువమ్మా కోరేష్ 1వ అధ్యాయము ఎజ్రా 1వ అధ్యాయము 1వ వచనం చదువు. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా ఇర్మియానే చెప్పాడు, ఇదో మిమ్మల్ని దేవుడు వదిలేస్తాడని చెప్పేశాడు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా మిమ్మల్ని కడతాడని చెప్పాడు. ఆ చెప్పిన మాట ప్రకారంగా దేవుడు తన ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా ఆయననే ప్రవక్త వారు పలికించారు. కాబట్టి ఆ చెప్పిన ఆ దేవుడు ఇదిగో వారు ఎక్కడున్నారు? వేరే దేశంలో బందీలు అయి ఉన్నారు, వేరే దేశంలో బానిసలుగా ఉన్నారు. సో ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వారు ఏ రాజు కింద బానిసలుగా ఉన్నారో ఆ టైంకి 70వ సంవత్సరానికి పోయింది నెబుకద్నెజర్ కాలంలో, పోయింది బబులోను పరిపాలనలో. కానీ 70 సంవత్సరాలు కోరస్ మాదీయ పారసీక రాజు యొక్క ఆధిపత్యంలో ఈ ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతుంది? దేవుడు రాజుతోనే మాట్లాడుతుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు తన ప్రవచనాన్ని ప్రపంచంలో సంఘటనలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి.
తన ప్రజలను ఎన్ని సంవత్సరాలు బానిసలుగా పెడతానన్నాడు, అన్ని సంవత్సరాలు బానిసలుగా పెట్టిన తర్వాత, అన్ని సంవత్సరాలు వారికి శిక్షను విధించిన తర్వాత, అన్ని సంవత్సరాలు దేవుడు వారిని కడిగిన తర్వాత, ఇప్పుడు దేవుడు తన వాగ్దాన్ని మరల జ్ఞాపం చేసుకొని వారిని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే ఒట్టిగానే రాగలరా? వాళ్ళు రాలేరు. బానిసలు ఎలా రాగలరు? రాలేరు. అప్పుడు కూడా మోషే ద్వారానే వారు రాగలిగారు, ఇప్పుడు కూడా కోరేషు ద్వారానే రాగలుగుతారు. సో ఎవరికి చెబితే వారు తమ దేశానికి వెళ్తారో వారితోనే దేవుడు మాట్లాడాడు. వారు అన్యుడైతేంది, భక్తుడైతేంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సో తన కార్యాన్ని నీ విషయంలో నిర్ణయించినప్పుడు అది చేయడానికి ఎట్లా చేయించుకోవాలో దేవునికి తెలుసు. సో ఎజ్రా కాలంలో జరిగింది. అప్పుడు 2వ వచనం, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున సకల జనులకు నా వశము చేసి, లోకమందులున్న జనులను నా వశం. అవును, మామూలు మాట కాదు. కోరేషు ఏమని తెలుసా? ఆ దినాల్లో చక్రవర్తి ఆయన ఒక్కడే. 127 దేశాలకు ఆయన చక్రవర్తి. 127 దేశాలకు అంత పెద్ద చక్రవర్తి. ఇంతమంది ప్రజలు నా చేతికి దేవుడిచ్చాడని చెప్తుంది. నిజమే. ఇప్పుడు ఆయన ఏమంటుంది తెలుసా? సకల జనులు నా వశం చేసి యూదా దేశమందు యెరూషలేములోను తనకు మందిరం. ఈయన ఎక్కడో ఇరాన్లో ఉంది. ఆయన యొక్క రాజధాని ఎక్కడుంది? ఇరాన్. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఆ ప్రాంతం, మెసపటోనియా ప్రాంతం ఉన్నది. ఇక్కడ ఇరాన్ ఉంది. యూదా ఎక్కడుంది? యూదా ఎక్కడో సముద్రం అటువైపు ఉంది. అయితే ఈయన చక్రవర్తి, ఈయనకు రాజధాని ఉంది. దేవుడు మాట్లాడితే తన రాజధాని గురించి మాట్లాడాలి, కానీ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? యూదాలో ఉన్న యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? తనకు మందిరము, యూదా దేశమందున్న యెరూషలేంలో ఉన్న తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మామూలు విషయం కాదు. మందిరం కట్టమని ఎవరు చెప్తున్నారు? పాస్టర్ గారికి కాదంట, దేశ రాజుకే చెప్తున్నాడంట. గట్టిగా చప్పులు కొట్టి దేవుని మైపర్స్. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారు యూదా దేశమందు యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరం కట్టవలెనని వారి దేవుడు వారికి తోడయుండునుగాక. ప్రజలందరూ ఈ బానిసత్వంకి అలవాటు అయిపోయారు 70 సంవత్సరాలు. ఈ సమస్యలకు అలవాటు అయిపోయారు 70 సంవత్సరాలు. ఇంకా వారికి మరలా మన దేశం ఒకటి ఉంది, అక్కడ పోదాం అనే ఆలోచన కూడా లేని పరిస్థితిలో ఉంటే దేవుడే వాగ్దానముని జ్ఞాపం చేసుకొని వారు ఏ రాజు కింద పరిపాలన చేపడుతారు ఆ రాజుకే చెప్తున్నాడు. ఆయనకి ఎవరు యూదులు ఆయనకేం తెలుసు? ఆయన 127 దేశాలకు పరిపాలన చేస్తున్నాడు. యూదులు ఒక చిన్న జనాంగం. ఇంతమంది ప్రపంచంలో ఇంత జనాభాకు రాజైన ఆయన, చక్రవర్తి అయిన ఒక గుంపు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో మీలో ఎవరు యూదులు ఉన్నారు, మీలో ఎవరు ఇజ్రాయేల్ ఉన్నారు, పోండి, ఇదిగో మీది యూదా ప్రాంతం అంట, ఆ యూదా ప్రాంతం పోండి, మీరు మీ దేవునికి మందిరం కట్టుకోండి, పోండి, దానికి కావాల్సినంత నేను రెడీ చేశాను, తీసుకొని పోండి అన్నాడంట. సో దానికి ఆయన ఏం చేశాడంటే, ఎవరినైనా ఒక పెద్దల్ని పెట్టాలని చెప్పేసి రాజు కదా, ఆ ప్రాంతానికి ఒక గవర్నర్ని పెట్టాడు. ఆ గవర్నర్ పేరే జెరుబాబేలు. ఏం పేరు ఆ గవర్నర్ పేరు? జెరుబాబేలు. జెరుబాబేలు, మీ మందిరం కట్టుకోండి అంటే, అయ్యా నేను యూదా గోత్రపు వాడినయ్యా, మీ మందిరం కట్టడానికి మాకు ఉండదంటే, మరి ఎవరు లేవీలు కట్టాలయ్యా, ఎవరిని తీసుకుంటావు? తీసుకో. ఎవరు? అతని పేరు యెహోషువ అనే ఒక యాజకుడు. సో యాజకుడు జెరుబాబేలు ప్రయాణం అయిపోయారు. రాజు చాలా ఇచ్చేశాడు. ఎన్నో గుర్రాలనిచ్చాడు, ఎన్నో గొర్రెలనిచ్చాడు, ఎన్నో ఎద్దులనిచ్చాడు, ఎన్నో వంటలనిచ్చాడు. చాలా ఆస్తితో ఇచ్చి పోయి కట్టుకోండి అని చెప్పేసి పంపించాడు. అక్కడ పోగానే అక్కడ సడన్గా కొత్తలు వచ్చి గుడి కడుతుంటే ఒప్పుకుంటారా? అక్కడ ఆల్రెడీ 70 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళకు వ్యతిరేకంగా. అయితే రాజు చెప్పాడని చెప్తే అందరు సైలెంట్ అయిపోయారు. ఇలా కట్టుకుంటా పోతుంటే వాళ్ళకి కుట్రలు వేసి వాళ్ళు పని జరగనివ్వలేదు. 2 సంవత్సరాలు అయింది. అయితే అప్పుడు జెరుబాబేలు ఒక బలిపీఠం ప్రార్థన చేస్తే అప్పుడు ప్రారంభమైంది మందిరం. వాళ్ళు పోయి 2 సంవత్సరాలతో మందిరం స్టార్ట్ చేసుకున్నారు. కట్టడానికి మొదలు పెడితే 20 సంవత్సరాల ఆటంకం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 20. ఎందుకంటే అక్కడ కోరేష్ గారు చనిపోయారు. కోరేష్ గారు చనిపోగానే ఎక్కడున్న వారు అందరూ వేరే వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజు దర్యావేషు నేను పేరు అస్తా, ఏం పేరు ఉంటుంది? 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన హర్త అసస్త యొక్క ఏలుబడిలో అలాగే దర్యావేషు అనే రాజు, ఈ 2 రాజులు ఆయన తర్వాత వస్తారు. అయితే వీళ్ళందరూ అబద్ధం చెప్పారు, రాజు ఎందుకు వీళ్ళని ఇక్కడికి వచ్చి కట్టుకోమంటారని అన్ని అభియోగాలు వేసి మందిరాన్ని ఆపిచ్చేస్తారు.
ఆపిచ్చేసి వీళ్ళు ఎంతో ప్రయత్నించిన పనులు జరగవు. అయితే అప్పుడు వీళ్ళు నిరాశతో ఉంటారు. నిరాశతో ఉంటే 4వ అధ్యాయంలో జరుగుతుంది ఏంటంటే దేవుడు ఒక ప్రవక్తను లేపుతాడు. ఆ ప్రవక్త పేరే అగ్గై. చెప్పండి ఏం పేరు? అగ్గై. అలాగే ఇంకో ప్రవక్తను లేపుతాడు. ఆ ప్రవక్త పేరే జకరియా. ఇప్పుడు ఇంటికి పోయి అగ్గై జకరియా చదివితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అగ్గై జకరియా ఎప్పుడు ప్రవక్తలు అంటే వాళ్ళు మందిరం ఆపేసి కూర్చున్నారు. జెరుబాబేలు అందుకే పాట పాడతాడు అగ్గైలో జకరియా అంటాడు, ఓ జెరుబాబేలు ఆ కొండ ఎంత మాత్రమో అంటాం కదా, శక్తి చేత కాదనెను బలముతో నిది కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు అడ్డగించును, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు అడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారదవు. ఇద్దరు ప్రవక్తలు ఇజ్రాయెల్ ప్రజల్ని, జెరుబాబెల్ని, యెహోషువని, యెహోషువ నువ్వెందుకు భయపడుతున్నావు, నీ వస్త్రాలు పాడైపోయినాయి అని చెప్పేసి వాళ్ళని ప్రార్థనలో పెట్టాడు, ఉపవాసంలో పెట్టాడు. జెరుబాబెల్ని వాళ్ళందరినీ కూడా ప్రార్థనలో పెట్టి అగ్గై అలాగే జకరియాల ద్వారా ప్రోత్సహించబడి వాళ్ళు మరలా మందిరం స్టార్ట్ చేశారు. మొత్తానికి మందిరం పూర్తి చేసేశారు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి మందిరం పూర్తి అయిపోతుంది. అయితే మందిరం కట్టకముందు 2 సంవత్సరాల వరకు మందిరం ఎందుకు కట్టబడలేదు తెలుసా? వారు ఒక బలి అర్పించాలన్నమాట. ఆ బలి అర్పించడం లేట్ అయింది కాబట్టి మందిరం ప్రారంభించబడలేదు. అందుకే 2 సంవత్సరాల తర్వాత బలి అర్పించారు, మందిరం స్టార్ట్ చేసుకున్నారు. మందిరం స్టార్ట్ చేస్తుంటే ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలకు వస్తే వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఈ లెక్కలన్నీ కూడా కొత్త రాజుకు చెప్పారు. అయ్యా మీరు కావాలంటే చూడండి అయ్యా, మీరు చదవని తర్వాత ఎజ్రా కావాలంటే చూడండి అయ్యా, ఇది కోరేష్ రాజు గారు మాకు ఇచ్చిన పత్రం అయ్యా, ఇది ఆ పత్రం అలా ఉందో లేదో చూస్తే ఖచ్చితంగా అలాగే ఉంది. వీళ్ళకి నిజంగానే కోరేష్ రాజు పర్మిషన్ ఇచ్చాడుగా, ఎవరు దీన్ని వ్యతిరేకంగా వీళ్ళు ఇంతవరకు ఆపారు అని దర్యాస్ పోండి మరలా కట్టుకోండి అని మరలా దర్యాస్ సిగ్నేచర్ పెట్టి పంపిస్తే అలా పూర్తయిపోయింది. 20 సంవత్సరాలు పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, అసలు దైవికమైన విషయాలే తెలియదు. ఆ దైవికమైన విషయాలను నేర్పించడానికి ఎజ్రా ప్రయాణం అయ్యాడు. గట్టిగా చప్పలు కొట్టేమయ్యాడు. ఇజ్రాయేల్ దైవికంగా లేరు, మందిరం అయితే కట్టుకున్నారు సోగ్గాల్లాగా, కానీ భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యానుసరమైన జీవితం లేదు. సో దేవుడు వారికి మొదట జెరుబాబెలు ద్వారా కొంతమంది వారి దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎజ్రాతో ఆ రాజు ఎవరు? ఏ రాజు? ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం ఏ రాజు పేరు? ఆ రాజు పేరు అర్తహషస్త. ఏం పేరు ఆయన పేరు? అర్తహషస్త. అర్తహషస్త ఏం చేశారంటే ఎజ్రాని ఎదురు మీరు మీ పట్టణానికి వెళ్ళండి, మీ పట్టణాన్ని కట్టుకోండి. ఎజ్రా దేన్ని కట్టడానికి వస్తున్నాడు? పట్టణాన్ని కట్టడానికి వస్తున్నాడు. మొదట జెరుబాబెలు యెహోషువ వెళ్ళారు అనండి. ఎక్కడి నుంచి? ఆ చెర నుండి 70 సంవత్సరాల చెర నుండి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళాడు. రెండోసారి ఎవరు వెళ్తున్నారు? ఎజ్రా. ఏ రాజు టైంలో? అర్తహషస్త. ఆ తర్వాత ఇదే అర్తహషస్త టైంలో 3వ గుంపు ఆ దేశం నుంచి రిటర్న్ వచ్చారు. వాళ్ళు ఎవరంటే నెహెమ్యా గుంపు. ఆయనేమో మందిరం కట్టాడు జెరుబాబెల్ గారు. ఈ నెహెమ్యా గారేమో పట్నం కట్టాడు. పట్నం కట్టడానికి వచ్చాడు. ఈయన పేరేం పేరు? ఎజ్రా. కానీ పట్నం కట్టకముందు వారందరినీ వాక్యంలో నడిపించాడు. వాళ్ళందరిని ఎక్కడ నడిపించాడు? వాక్యంలో నడిపించాడు. ఆయన తర్వాత ప్రాకారాలు లేవు పట్టణానికి అని చెప్పేసి, గోడలు లేవు అని చెప్పేసి గోడలు కట్టించడానికి నెహెమ్యా వచ్చాడు. అట్లా 3 దఫాలుగా వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. తిరిగి 3 దఫాలుగా మరలా వారి దేశానికి వచ్చారు. ఇది మామూలుగా చరిత్ర. ఇప్పుడు ఎజ్రా ఉపవాసం ఏంది అసలు? ఇదంతట్లో ఏం జరిగిందంటే అర్తహషస్త రాజు మీ పట్నం కట్టుకోండి అని చెప్పి పట్నం కట్టుకోవడానికి చాలా వస్తువులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? చాలా వస్తువులు ఇచ్చాడు. చూడండి 8వ అధ్యాయం 1వ వచనం. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశవాళి ఇస్తాడు. అక్కడ వీళ్ళు కట్టుకోవడానికి కొన్ని వస్తువులు అక్కడ వారికి ఇస్తాడు. ఎక్కడ చూద్దాము? 15వ వచనం చూద్దాం. వీరు నేను అవహ వైపునకు
పారు నది యొక్క నది యొద్దకు సమకూర్చి తిని అచ్చట మేము 3 దినములు గుడారములో ఉంటిమి. అంతలో నేను జనుల యాజకులను తనిఖీ చూడగా లేవుడు ఒకడు నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియాజును, ఆరియేలును, షెమియాను, ఎల్నాను ఇదంతా నేను చూశాను. తర్వాత 19 వచనం. అషభ్యాను అతనితో కూడా మేరాయుడనగు బంధువులు వారి కుమారులైన అంటే లెక్క ఎంతమంది వస్తున్నారు వారితో ఆ లెక్క అంతా తీస్తున్నాడు యాజకుల లెక్క. 20 వచనం. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించి తిని నీతిని ఇంకా మరలా ఇక్కడ కూడా యాజకుల లెక్క. వీరందరూ పేర్లు నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని ఏంటంట ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు హవా నది దగ్గర ఉపవాసమునుటను ప్రకటించి తిని. రాజు చాలా బంగారం ఇచ్చాడు, చాలా వస్తువులను ఇచ్చాడు. అది 7వ అధ్యాయంలో మనం చూస్తామేమో. ఎక్కడ 7వ అధ్యాయము 7వ అధ్యాయం 26. వాళ్ళకి ఏమి ఇచ్చాడు? రాజు యొక్క చట్టం ఏమేమి చదువుమా? 1300 మనుగుల వెండిని, వెండి బంగారము 7000 తులముల 20 బంగారపు గిన్నెలు, ఇంకా ఏంటంట బంగారం అంతా వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలు, ఇన్ని ఇంకా చాలా రకాలమైన ఆస్తినిచ్చి పంపిస్తే ఎక్కడైనా ఇంత బరువును తీసుకొని పోతే బంగారాన్ని మోసుకొని పోతున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళు చెరలో నుండి బంధించబడి చాలా సంవత్సరాలు ఇబ్బంది పడిన వీళ్ళు ఇంత బంగారం మోసుకొని పోతే ఏమవుతుంది? ఎక్కడన్నా దోచుకోబడి మొత్తం నష్టమవుతారని భయం అదొక సమస్యగా ఉండిపోయింది ఎజ్రాకి. ఎజ్రా ఒక లేవీయుడు, ఏం చేయాలి? ఇదంతా ఎట్లా తీసుకోవాలి ప్రభువా? రాజు అయితే మాకు పర్మిషన్ ఇచ్చాడు పోండి తీసుకోపోమని, ఇప్పుడు ఎట్లా ప్రభువా అని. మరి రాజుని ఇది కాదు, రాజా నువ్వు మాకు ఎవరిని పంపిస్తావు అంటే మాతో పాటు సైన్యంను కూడా పంపించాలి. అలా పోయి అడిగితే ఆయన ఒప్పుకుంటాడో లేడో, ఇది పెద్ద సమస్య అయిపోయింది. పర్మిషన్ ఇస్తాడో లేదో, ఆయనకేం అవసరం రాజ్య సైన్యమును మనకి ఇవ్వడానికి అని చెప్పేసి. దీని గురించి మనం ఏం చేద్దాం తెలుసా? మనం అందరం కూడా 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు. ఏం కలుగునట్లు? ఈ ప్రయాణమే వాళ్ళకి సమస్యగా ఉంది. ఈరోజు సమస్య ఎజ్రాకి ఇది పెద్ద సమస్యగా వచ్చేసింది. నీకు కూడా కొన్ని సమస్యలు చాలా పెద్ద సమస్యగా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తాం ఎజ్రా ఏం చేస్తుంది ఈ సమస్య కాలంలో? ఆయన ఉపవాసం ఉండడానికి ప్రకటించాడు. ఎవరిని ఉపవాసం ఉండమంటున్నాడు? ఈ ప్రయాణంలో ఎంతమంది ఉన్నారో వారందరిని ఉపవాసం ఉండమంటున్నాడు. కొన్ని సమస్యకు కారణం ఏంటి? ఎవరెవరు కారణమయ్యారు? నీ జీవితంలో సమస్యలు వచ్చాయి, ఈ సమస్యకు కారణమైన వారు ఎవరు? ఆ సమస్య ఎంత పెద్దది అంచనా నీకు ఉండాలి. ఆ సమస్య యొక్క తీవ్రత నీకు అంచనా ఉండాలి. ఆ సమస్యల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు బాధ్యతలు ఉన్నారు, ఆ సమస్యలను ఎవరెవరు కారణాలు ఉన్నారు, వారు నీకు అనుకూలమైన వారైనట్లయితే నువ్వేం చేయాలి తెలుసా? వీళ్ళందరినీ ఉపవాసంలోకి నడిపించాలి. వీళ్ళందరినీ ఎజ్రా ఉపవాసము అది ఒంటరిగా చేసేది కాదు. ఎజ్రా ఉపవాసము సామూహికంగా చేసేది. ఇంట్లో అప్పుల సమస్య, నువ్వు ఒక్కదాని ఉపవాసం ఉంటే తీరదు. నీ భర్త కూడా పని చేస్తాడు కాబట్టి, నీ పిల్లలు కూడా దాని నుంచి మేలు పొందాలి కాబట్టి కుటుంబం అంతా కూడా ఉపవాసం ఉండాలి. కొన్ని సమస్యలు అందరిని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇక్కడికున్న వీళ్ళకున్న సమస్య అందరిని ఇబ్బంది పెట్టే సమస్య కాబట్టి ఎజ్రా ఏం చేస్తున్నంటే ఈ సమస్యకు అందరినీ ఉపవాసం ఉండమని ప్రకటించాడు. ప్రభునామానికి స్తోత్రం చెల్లిద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తాడు? మేలు కలుగు చెట్టకై ఆయన ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయును ఆయన విసర్జించు వారందరికి మీదకి వచ్చును. మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక మార్గమందు శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయట సిగ్గు నాకు తోచెను. ఎట్లా అడగాలి? అరే మా దేవుడు గొప్పోడని బాగా చెప్పాము, లెటర్లే రాసాము, ఒప్పుకున్నాడు. సరే మీ దేవుడు గొప్పడిగా పోనీ కట్టుకొని మీ దేవుని మందిరం అని చెప్పాడు, మీ దేవుని పట్టణం అన్నాడు. మీరు మీ దేవుడు అంత గొప్పడైతే ఇంకా నా సాయం ఎందుకు అంటాడేమో, నాకు అడగడానికి సిగ్గుంది, ఏమో వస్తుందో సాయం చేస్తాడో లేదో అని ఆలోచనతో ఇట్లా కాదు, మనం ఉపవాసం ఉందాం, అప్పుడు రాజుని అడుగుదాం, అప్పుడు రాజు ఇస్తాడు. అర్థమైంది? ఇప్పుడు
ఎట్లా పోయి అడుగుమంటావు? అడుగుతూ ఒప్పుకుంటాడు. ఇలాగే ఎస్తేరు కూడా. ఎస్తేరు తన ప్రజలను కాపాడే విషయంలో రాజు దగ్గరికి పోవడానికి, రాజు దగ్గరికి పోతే రాజు ఎట్లా పడితే అట్లా రాజు దగ్గర పోదు, రాజు పర్మిషన్ ఉన్నప్పుడే పోవాలి. కానీ ఈసారి ఆమె నేను చనిపోయినా సరే నేను రాజు దగ్గరికి వెళ్తాను అని అంటది. అయితే నేను రాజు దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పాలంటే మీరు నా కోసం ఏం చేస్తారు? మీరు అందరూ ఉపవాసం. ఎన్ని దినములు? 3 దినములు. సో రాజు దగ్గరికి పోయి సాయం చేయమంటే అంత ఈజీ. అరే అసలు రాజు దగ్గరికి ఇటు అర్జీతో పోగలమా? ఆయన్నే పొమ్మని చెప్పిన తర్వాత ఇటు అర్జీతో పోగలమా? చాలా కష్టం. రాజును ఒప్పించగలమా? కాలుబలం పంపించమని, రౌతులను పంపించమని, శత్రువు నుంచి కాపాడే యొక్క సైన్యాన్ని పంపించమని అడగగలమా? మీ దేవుడు గొప్పడని చెప్పావు కదా, మీ దేవుడు సాయం చేయడానికి మాట అన్నప్పుడు ఏమని నేను జవాబు చెప్పాలి అని ఆయనకు భర్జన. చాలా పెద్ద సమస్య అయిపోయింది ఎజ్రాకి. ఇంత బంగారాన్ని తీసుకెళ్ళాలి ఒక పెద్ద పట్టణాన్ని కట్టడానికి. అందుకే ఎజ్రా ఏం చేశాడంటే 23వ వచనము చదవండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి. ఇప్పుడు అర్థమైంది ఆ సంగతి ఏంటో? చరిత్ర తెలియకపోతే అర్థం కాదు. ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరిచాను. మనవి అంగీకరించేశాడు. కాల్బలాన్ని, శత్రువులను, రౌతులను పంపించేశాడు. అటన్నిటి మంచిగా మోసుకొని సెక్యూరిటీ గార్డులతోనూ, పోలీసు ఆర్మీతోనూ రాజుగా ఎజ్రా ఎక్కడికి ప్రవేశించాడు? యెరూషలేముకి ప్రవేశించాడు. సో నేను ఈ రాత్రి మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మనకు కొన్ని సమస్యలు బరువుగా ఉంటాయి. ఈ బరువైన సమస్యలు మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని సుఖవంతముగా చేయవు. చాలా కష్టంగా. సంతోషం వచ్చింది ఎజ్రాకరే మా పట్టణాన్ని కట్టుకోవాలని వెళ్తున్నాడు. మరలా కానాని యాత్రలో సంతోషంగా బందీకా నుంచి విడుదల పొంది, పాపము కట్లు విడుదల పొంది దేవుని రాజ్య మార్గంలో పరలోక యాత్రలను సంతోషంగా వెళ్ళాల్సి నీకున్న కష్టాలు నీ బరువుగా ఉండి ఆ ఆత్మీయ యాత్ర సంతోషంగా లేదు నీకు. ఎజ్రా ఇదిగో బంధించబడిన ఎజ్రా ఇదిగో ఈరోజు ఇదిగో ఆల్రెడీ ఒకరు విడుదల పొంది జెరుబాబెల్ టీం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎజ్రా ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుండి ఇదిగో బానిసలుగా ఉన్నారు. ఇదిగో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి పాప బానిసల్లో ఉన్నా నిన్ను యేసు రక్తముతో విడుదల పొంది యేసే బిడ్డగా ఇదిగో స్వాతంత్రం పొంది స్వాతంత్రముగా పరలోక యాత్రలను ప్రయాణమవుతుండగా నీకున్న అనేక రకాల కష్టాలు అన్ని తీర్చుకున్నావు. కానీ ఒక పెద్ద కష్టం వచ్చింది, అది బరువుగా ఉంది. దానిని బట్టి నీ జీవితంలో నువ్వు యేసే బిడ్డవైనప్పటికీ, వాక్యం ఎరిగిన బిడ్డవైనప్పటికీ, దేవుడు గొప్ప దేవుడు అని నీవు స్తుతించినప్పటికీ నీ గొప్ప దేవుడు ఏమయ్యాడో? నువ్వు ఎందుకింత ఏడుస్తూ నీ విశ్వాస జీవితం కొనసాగిస్తున్నావు? సిగ్గుతోచను నాకు ఎట్లా అడగాలి నేను రాజుని? నీ దేవుడు గొప్పవాడు కదా, గొప్ప దేవుడు అని బాప్తిజం తీసుకున్నావు కదా, యేసే గొప్ప దేవుడు అని బాప్తిజం, ఏమన్నాడు నీకు ఇప్పుడు నీ కష్టంలో నీ దేవుడు అని ఎవరైనా అంటే ఏం చెప్పాలి అనిపించింది నాకు, సిగ్గుతోసింది అని అంటున్నాడు ఎజ్రా. హల్లెలూయా. అప్పుడు ఎజ్రా అంటున్నాడు, ఉపవాసం ఉండి అడగగా ఈ సంగతిని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, ఏ సంగతి నిన్ను అవమానానికి గురి చేసింది, ఏ సంగతి నీ గొప్ప దేవుని తక్కువ చేసేటట్టు నీ పరిస్థితిని తీసుకొచ్చింది, ఏ సంగతి నీకు నిద్ర పట్టకుండా చేస్తుంది, ఏ సంగతి విశ్వాసంలో సంతోషంగా ఈ యాత్రను కొనసాగించకుండా బరువుగా నీ మీద ఉంది, ఆ సంగతి గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. అదే ఎజ్రా ప్రార్థన. అర్థమైన వారి ప్రభుకు స్తోత్రం చెల్లించాలి. నేను వాక్యం తప్ప ఇంకొకటి చెప్పడానికి ఇష్టపడట్లేదు. వాక్యంలో జరిగిన శక్తిని మీకు చూపిస్తున్నాను. ఎజ్రా అది సంతోషంగా వెళ్ళాలి కదా, కానీ యెరూషలేముకి ఎట్లా వెళ్తున్నాడు ఇప్పుడు? భయంతో వణుకుతో ఎట్లా అది చాలా కష్టంగా ఉంది. అరే ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా మా దేశానికి వెళ్తున్నానే, ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా మా యెరూషలేముకి వెళ్తున్నానే, అక్కడ మందిరం ఆల్రెడీ కట్టబడింది, ఆ మందిరంలో ఇదిగో నా దేవుని ఆరాధిస్తాను, ఆ మందిరంలో నేను నేర్చుకున్న వాక్యాన్ని అందరికీ చెప్తాను అని ఎజ్రా శాస్త్రి వెళ్ళాలనుకున్న ఆ సంతోషం అతనికి లేదు. ఎందుకంటే తన ముందుంది పెద్ద సమస్య, ఎట్లా మోసుకుపోవాలి ఇవన్నీ, ఎట్లా వస్తాను. అవును, మన జీవితంలో ప్రతి మనిషికి ఏదో రకమైన కష్టము ఉంటూనే ఉంటుంది. యోబు 14:1 చదవండి. యోబు 14:1. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడే
మిక్కిలి బాధనందును. చాలు. స్త్రీ కనిన వాడు కొద్ది దినములే బ్రతుకుతాడు. ఎన్ని దినములు? ఎవరైనా ఇక్కడ 1000 సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉందా? ఎందుకంటే మోషే కాలానికి వచ్చేసరికి మనిషి ఆయుష్ ఏమైపోయింది? 70 సంవత్సరములు, అధిక బలము నీడల 80 సంవత్సరములు. అది కూడా ఆయాసము, ప్రయాసమే. స్త్రీ కనిన మనుషులు ఎన్ని దినములు బ్రతుకుతారంట? కొద్ది దినములే. కానీ వారికున్న సమస్యలు మిక్కిలి బాధలు. ఎన్ని బాధలు! అందుకే ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. ఎందుకు? ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. ఎలా ఉండాలి? ఇజ్రా వంటి ఉపవాసం చేసి ఉండాలి. ఈ సంగతిని బట్టి ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేయగా మాకు దేవుడు జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. స్త్రీ కనిన ప్రతి వ్యక్తికి అతని జీవితం కొద్ది రోజు అయినప్పటికీ బ్రతికిన ఈ 70 సంవత్సరంలో మిక్కిలి శ్రమలు. కొంతమంది విశ్వాస జీవితంలో ఏ రోజు సుఖము చూడని వారు ఉన్నారు. ఇక్కడ ఏ రోజు సుఖం లేదు. పిల్లలతో సుఖం లేదు, భర్తతో సుఖం లేదు, అత్తతో సుఖం లేదు, నాయనతో సుఖం లేదు, తల్లిదండ్రులతో సుఖం లేదు, ఏ రకంగా సుఖం లేదు. పొద్దు నుంచి రాత్రి గొడ్డి చాకరీ చేస్తున్నా ఒక్కడు మెచ్చుకున్నోడు లేడు, ఒకడు ఆదరించిన లేడు, ఒకడు బలపరిచిన లేడు. సమస్యల మీద సమస్యలు, మిక్కిలి సమస్యలతోనే ఈ జీవితం కొనసాగుతూ ఉంది. మనుషుని జీవితం అది. హల్లెలూయా. ఇదిగో ఈ ప్రపంచం యొక్క స్వభావము ఎట్లుందంటే శాపగ్రస్తమైపోయింది. అందుకే ప్రతిదీ కూడా విరిగిపోయింది. ఈ ప్రపంచం యొక్క స్వభావం ప్రతిదానిని వెరగొడుతుంది, ప్రతిదానిని నష్టపరుస్తున్న పరిస్థితిలో ప్రపంచమంతా ఉన్నది. ప్రతి వ్యక్తి ఏదో ఒక దగ్గర ఏమైపోతున్నాడు? బలహీనమైపోతున్నాడు, దెబ్బతింటా ఉన్నాడు, రోగంతో బాధతో దెబ్బతింటా ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం. ఏదో ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు అనుకో, ప్రతి వ్యాపారము సరిగా చూసుకోకపోతే దానంతట దాని అది వ్యాపారం చక్కగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా వ్యాపారం నువ్వు దాన్ని కరెక్ట్గా పట్టించుకోకపోతే వ్యాపారం ఏమైపోతుంది? కూలిపోతుంది. వ్యాపారం ఏమైపోతుంది? కూలిపోతుంది. అదొక పెద్ద సమస్యే కదా. సో నీ సమస్యాత్మకంగా నీ భవిష్యత్తు ఉంది. నువ్వు దాన్ని సరిగ్గా పట్టించుకోకపోతే అది కూలిపోతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు కట్టేసాము, అలాగే దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు. ఎవరు? రమణమ్మ గారు. చూడండి మొత్తం ఏమైపోతుంది? మొత్తం కూలిపోతుంది. వెనకకు చూడండి, ఎక్కడికక్కడ ఆ పిల్లర్లు చూడండి, మొత్తం ఏమైపోయింది? అంత బీటలు బారిపోయి, అంత రాడ్లన్నీ తేలిపోయి ఇట్లా తంత పడిపోయేటట్టున్నది ఆ పిట్ట కూడా. అంటే నువ్వు కట్టిన నిర్మాణము దాన్ని నువ్వు చక్కగా చూసుకోకపోతే, జాగ్రత్త దాని విషయంలో నువ్వు వహించకపోతే ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంది. ఒక పంట వేసేసావు, పంట వేసి వచ్చావు, దాన్ని 3 నెలలు చక్కగా దాన్ని శ్రద్ధగా చూసుకోకపోతే అది నీ చేతికి అందకుండా పాడైపోతూ ఉంటుంది. అంటే ఈ భూమి మీద ప్రతిదీ సమస్యాత్మకంగా ఉంది. దాన్ని పట్టించుకోకపోతే, దాని విషయంలో శ్రద్ధ వహించకపోతే, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే సమస్యలు లేకుండా నువ్వు ముందుకెళ్తావు. అంటే బ్రతుకంతా ఎలా ఉంది? సమస్యాత్మకంగా ఉంది. జాగ్రత్తగా లేకపోతే, దేవుని తోడు లేకపోతే, దేవుని సహాయం లేకపోతే, దేవుని హస్తం లేకపోతే అంతా కూడా ప్రమాదకరంగా ఉంది, కష్టతరంగా ఉంది. సో నువ్వు కష్టమే నీ ముందుంది, క్షేమం నీ ముందు లేదు. ఆ కష్టాన్ని నువ్వు జయించాలంటే ఉపవాసముతో నువ్వు ముందుకెళ్తా. ప్రతి ఒక్కరి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు, కానీ అన్ని సమస్యలు పరిష్కరించబడవు, కొన్నే పరిష్కరించబడతాయి. ఒకసారి యోబు 5:7 చదవండి. యోబు 5:7.
నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవం కొరకే, మనుషులు దేని కొరకు పుడుతున్నారంట? కష్టాలకే. యోహానుకు ఒక కొడుకు పుట్టాడు. పుట్టిన ఫస్ట్ రోజు నుంచే కష్టాలను అనుభవిస్తున్నాడు. ఊపిరి ఆడట్లేదు యోహాన్ కుమారునికి. మరలా సాయంత్రం కూడా ఫోన్ చేశాడు, అయ్యా అది ఇంకా అలాగే ఉందంట, అది ఆయన కోలుకోకపోతే ఎక్కడ తీసుకెళ్ళాలి తెలుసా? హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రైవేట్లో చూపించే స్తోమత యోహానికి లేదు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారంట. ఏదో శ్రమ ఉంటూనే ఉంది, కానీ కొన్ని శ్రమలు ఎట్లాంటివంటే అవి పరిష్కరించకపోతే మరొక రోజు లేదు. అలాంటి శ్రమల కొరకు ఏముండాలి తెలుసా? ఎజ్రా ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. అలాంటి శ్రమల కొరకు ఏం చేయాలి? ఎజ్రా ఉపవాసము ఉండాలని మనము ఈ రాత్రి జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎజ్రా ఉపవాసం అనేది చాలా జటిలమైన సమస్యల కొరకు అని గమనిద్దాం. సో నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు దాని గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ సంగతిని బట్టి ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేయగా మాకేమొచ్చింది? మాకు జవాబు, మా మనవి నీ మనవి అంగీకరించబడుతుంది. ఎవరికి సమస్యలు లేవు? అందరికీ ఉన్నాయి, కానీ కొన్ని జటిలమైన సమస్యలు ఉన్నాయి. దాని గురించి నువ్వేం చేయాలి? ఫోన్లో అది మమ్మీ ఫోన్లో వైఫై తీసే ఇది ఆగిపోతా ఉంది పద్దాక. హల్లెలూయా. సో ఎంతమంది వాక్యం అర్థమైంది? ఈ సమస్యలకు పరిష్కారము ఉపవాస ప్రార్థన. అన్ని సమస్యలకు ఉపవాస ప్రార్థన అవసరం లేదు, కానీ కొన్ని జటిలమైన, ఇప్పుడు సంతోషంగా జీవితం లేదు తెలుసా? సంతోషంగా జీవితం ఉందా? యేసు నమ్ముకున్న నీకున్న సంతోషం ఎందుకు లేదంటే నీకున్న జటిలమైన సమస్యలు. సో నువ్వు సంతోషంగా విశ్వాస యాత్రలో ప్రభు కొరకు బ్రతుకుతూ సంతోషంగా ముందుకు కొనసాగాలంటే నీ ఎదుటిన్న జటిలమైన సమస్యలను ఉపవాస కొనసాగుతావు. మరలా ఇంకేదన్నా వస్తుంది. ఎందుకంటే మనుషుడు దేని కొరకు పుట్టాడంట? శ్రమల కొరకే పుట్టాడంట. శ్రమల కొరకే పుట్టాడంట. కష్టాలు చూడండి, అక్కడ ఏలియా గారు ఉన్నారు, అక్కడ వెంకాయమ్మ ఉన్నది. వెంకాయమ్మ గారు చూడండి, కూతురు పోయింది, తట్టుకోలేకపోయింది. తర్వాత ఎవరు? కూతురు, అటు కూతురు, ఇటు మనవడు, అంతమందిని ఆమె చూస్తూ ఉంది. ఏలియా గారు చూడండి, తనకి జీవితంలో ఎట్లా జటిలమైన సమస్యలు. ఎవరికి లేవు. ఇక్కడ నేను ఒక్కొక్కరిని పిలిస్తే ఒక్కొక్కరి పేరు పలికి మరి మీ కష్టాలు చెప్పగలను. నేను ఏం చేయాలి? దీనికి బైబిల్ చెప్తుంది ఏం చేయాలో. ఈ సంగతిని బట్టి ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేయగా మాకు మనవి అంగీకరించబడెను. నీకు జవాబు వస్తుంది. అందుకే ఉపవాసాలు నేర్చుకుందాం. ప్రతి ఉపవాసం ఎన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను, యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. రాత్రి ధైర్యం తెచ్చుకుందాం. జటిలమైన సమస్యలో ఉన్న ఎజ్రాకి నీ దేవుడు ఏమయ్యాడు అనే ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో, విడుదల పొందాం కదా, చక్కగా మన దేశానికి పోతున్నాం కదా అనే సంతోషము ఎజ్రాలో లేకపోయింది. ఎందుకంటే తన మీద ఒక భారమైన బరువైన సమస్య ఉంది. ఎవరినైనా సహాయం అడిగితే నీ దేవుడు ఏమయ్యాడు అని అంటారేమో, బాధ చెప్పుకుంటే ఇంకెవరైనా ఏమైనా అయ్యాడు, నీ దేవుడు ఏమయ్యాడు అంటారేమో అని బాధలు